మెగా బ్రదర్ నాగబాబు జనసేనకు ఎప్పటినుంచో మద్దతిస్తూ తన పొలిటికల్ కెరియర్ను కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు. సమకాలీన అంశాలపై అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతూ ఉంటారు. ఒక్కోసారి వివాదాలను కూడా కొని తెచ్చుకుంటారు. గతంలో బాలకృష్ణను ఉద్దేశించి బాలయ్య అంటే ఎవరు, పాత సినిమాల్లో కమెడియనా అని పోస్ట్ చేసిన వివాదానికి కారణమయ్యారు నాగబాబు. నందమూరి అభిమానులను కూడా అప్పట్లో హట్ చేశారు. అయితే అటువంటి నాగబాబు ఇప్పుడు తన ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేయడం చర్చకు దారితీసింది. దానికి కారణం ఏమిటన్నది తెలియడం లేదు. ఫలితాలకు ముందే నాగబాబు చేతులెత్తేశారని, ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేశారని ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. అయితే నాగబాబు ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేయడానికి అసలు అల్లు అర్జున్ అభిమానులే కారణమని ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రిందట అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో నాగబాబు ఒక ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడే పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ కొద్ది రోజుల నుంచి ఇటు సోషల్ మీడియా, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అసలు నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారన్నది క్లారిటీ కూడా లేదు. కానీ ఎవరికి తగినట్లుగా వారు దాని మీద స్పందిస్తూ పెద్ద రాద్ధాంతం చేశారు. అల్లు అర్జున్ అభిమానులు సైతం నాగబాబుని టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెట్టారు. గత కొద్ది రోజులుగా మెగా కుటుంబంలో చీలిక అంటూ ప్రచారం కూడా స్టార్ట్ అయింది. ఈ వివాదం మరింత ముదరడంతో నాగబాబు తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ చేశారు. నిజానికి పవన్ కు మద్దతుగా మెగా కుటుంబం అంతా రంగంలోకి దిగింది. కానీ అల్లు అర్జున్ మాత్రం కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మద్దతు ప్రకటించారే తప్ప కనీసం ప్రచారానికి కూడా రాలేదు. తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి కోసం నేరుగా వెళ్లారు. ఇదే వివాదానికి కారణం. అదే సమయంలో నాగబాబు పోస్ట్ పెట్టడంతో వివాదానికి ఆజ్యం పోసినట్లయింది. అందుకే నాగబాబు తన ట్విట్టర్ ఖాతాను డీయాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.